రోజు 1000 కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలని నియమం పెట్టుకున్నాడు. రోజు చేస్తున్నాడు అలాగా. ఆయన ఏదో దాన్ని ఒక 21 రోజులు నియమం పెట్టుకున్నాడు. 20 రోజులు సాగింది. శివుడు ఊరుకుంటాడా? విష్ణువు అయినా సరే పరీక్షే. చివరి రోజు పరీక్ష పెట్టకుండా సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇవ్వరు కదా, దేవుడు ఎలా ఇస్తాడండి? 21వ రోజు ఇంకా పూజ ముగుస్తుంది కదా అని విష్ణుమూర్తి సంబరంగా ఉన్నట్ట. రోజు చెరువులో 1100 కమలాలు పైన పోస్తున్నా, నేను 1000 కోస్తున్నాను, బాగున్నవి చూసి అంచేత అలా అని పెడితే ఆ వేళ ఆశ్చర్యకరంగా 999 పూసాయి. ఎంత వెతికినా 1000 కమలం కనపడలేదు. ఏమిటిది? ఒక్క కమలం తక్కువైంది. ఈ కమలం ఎక్కడి నుంచి తేవాలి అనుకుంటే ఆయనకి ఏమొచ్చిందంటే, నన్ను అందరూ కమలాక్షుడు అంటారు కదా, నా కళ్ళు కమలాలే కదా, కమలం తక్కువైతే ఏమైంది, ఇంకోటి తక్కువైనా పర్వాలేదు, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను బాణంతో తీసి శివుడు పాదాల ముందు పెట్టాడమ్మా. అది విష్ణువు యొక్క భక్త కన్నప్పెంతో విష్ణువు అంతే. మనం తెలుగు వాళ్ళని తొక్కేస్తూ ఉంటాం. చూడమే తెలుగు వాళ్ళని పైకి రాని ఎందుకో తెలుసా? నేను ఒక అవధానం చేస్తుంటే అడిగారు, తెలుగు వాళ్ళే ఎందుకు తొక్కేస్తారండి అన్నాడు. మన తెలుగు అక్షరాలు గమనించవయ్యా, నీకు అర్థమవుతుందండి. తెలుగు అక్షరాల్లో ఒక లెక్క ఏమిటంటే, ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది, ఒక అక్షరం కింద వేరే ఒత్తు ఉందంటే అది వేరే భాష పదం, మీరు లెక్కెట్టుకోవచ్చు, ఇంక వేరే ఎక్కల. అత్త, అక్క, చెత్త, పిక్క, కక్క ఇవన్నీ మన మాటలు. ఎందుకంటే కా కింద కావొత్తు, తా కింద తావొత్తు, మా కింద మావొత్తు, చా కింద చావొత్తు. తా కింద రావొత్తు ఉందంటే అది మన భాష కాదు. మీకు పక్కా లెక్క. యాత్ర సంస్కృతం మంది కాదు, మాత్ర సంస్కృతం మంది కాదు. ఎందుకంటే తా కింద రావొత్తుంది. ఏ అక్షరం కింద ఆవొత్తు ఉండడమే మన అచ్చ తెలుగు భాష లక్షణం. ఎందుకంటే మన వాళ్ళని మనమే తొక్కేస్తాం కదా, కింద పెట్టేసి ఇంకోళ్ళని తొక్కం కదా. ఒక అక్షరం కింద అదే ఒత్తుందంటే అది అచ్చ తెలుగు మాట, వేరే ఒత్తుందంటే వేరే భాష. ఒక రావత్తు ఒక్కటే దీనికి మినహాయింపు. ప్రాత అంటే రావత్తు ఉంటుంది, క్రొత్త అంటే రావత్తు, అది కూడా పోయింది. ఎందుకు పోయిందంటే మనకి సహజం కాదు కాబట్టి పోయింది. సహజమైందే వాడుకలో ఉంటుంది, అసహజమైందే ఉండదండి.